తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, మామూలుగా లక్ష్మీదేవి కోసం అంటే అమ్మవారి అనుగ్రహం కలగటం కోసం మనం చాలా రకాల రెమెడీస్ చేస్తూ ఉంటాము, లేదంటే పూజలు నిత్యం చేస్తూ ఉంటాము. అయినా సరే అమ్మవారి కటాక్షం కలగదు. అంటే అమ్మవారికి ఏమైనా కోపం తెప్పించే పనులు మనం చేసి ఉంటామా? అసలు అమ్మవారికి కోపం వస్తుందమ్మా మన మీద? అమ్మ అనుగ్రహం కలిగే చోట కోపం రాదని ఎలా అనుకుంటారు? ఏదో ఒక భావం అంటూ ఉంటే దానికి సంబంధించిన ఛాయలన్నీ ఉంటాయి కదా. మీరు కానీ ఒకవేళ అమ్మవారు నన్ను అనుగ్రహించాలి అని కోరుకుంటే కోపం రాకుండా ఉండే పని చెయ్యాలి. ఆవిడకి అనుగ్రహం కలుగుతుందంటే కోపం కూడా వస్తుందనే కదా అర్థం. అసలు ఆవిడకి ఇలాంటివి ఏం లేవు అనుకుంటే పట్టించుకోనక్కర్లా. అమ్మవారికి కోపం వస్తుందా అంటే ప్రేమ కూడా ఎందుకు వస్తుంది అనుకుంటాం, అంతే కదా. అయితే ఒకటమ్మా, లక్ష్మీదేవికి కోపం తెచ్చుకోవటం కానీ ఎవరినన్నా శిక్షించటం కానీ ఇట్లాంటివి లక్ష్మీదేవి కాదు ఏ దేవతామూర్తికి ఉండదు. అస్సలు కోపం తెచ్చుకోరు. కోపం తెచ్చుకుంటే మనలాంటి వాళ్ళు కారా వాళ్ళు? కోపం తెచ్చుకుంటేనే కదా నువ్వు మా మనుషుల్లాగా కోపం తెచ్చుకున్నావు, భూలోకంలో పుట్టమని చెప్పించడం జరిగింది రాధాదేవిని. అందులో కోపం తెచ్చుకోవడం అన్నది దేవత లక్షణం కాదు. అంచేత ఏ దేవతకి మన మీద కోపం ఉండదు. వాళ్ళు చేసేటి ఏమిటంటే మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితాలను చక్కగా బేరీజు వేసి లెక్కలు కట్టి మనకు అందిస్తారంతే. మనకి మంచి ఫలితం కావాలి అంటే మంచి పనులు చేస్తుంటే ఫలితం వస్తుంది. చెడ్డ ఫలితం మనం చెడ్డ పనులు చేస్తే అడిగినా అడగకపోయినా చెడ్డ ఫలితం వస్తుంది. అంతే తప్ప దేవతలకి కోపాలు తెచ్చుకోవడం మన ఏమన్నా అనడం లాంటివి ఉండవమ్మా. మనమే స్వయం కృతమే మొత్తం. అంతే. కాకపోతే వాళ్ళు చేసేది ఏమిటంటే వెంటనే అనుమానం వస్తుంది కదా, మరి దేవుణ్ణి ఎందుకు పూజించాలి, నేనే అన్ని చేసుకుంటే అంటే మనం చక్కగా చేసుకునే వాతావరణం కల్పిస్తారు. వాళ్ళు చేసుకునే అవకాశం ఇస్తారు, ఏం చేయాలో చెప్తారు. మనం ఏం చేయాలో చేద్దామని ఉంది, ఏం చేయాలో తెలియాలి. అలాంటివన్నీ ఇచ్చి నువ్వు చేసుకో అని చెప్పి చెప్తాను. ఓకే అమ్మ. అయితే మరి కొంతమంది అంటుంటారమ్మా, దరిద్రాలు ఉన్నాయి నాకు, గత కొంతకాలం నుంచి ఇదే దరిద్రంతో అనుభవిస్తున్నా, కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా అని అంటూ ఉంటారు. మరి ఆ దరిద్రాలకి కారణం ఏంటమ్మా? స్వయం కృతం అమ్మా. మీరు ఏం చేశారో దాన్ని బట్టి దరిద్రం వచ్చింది. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, దరిద్రాలు అష్టదరిద్రాల్లో అనారోగ్యం కూడా ఒకటి కదా. అనారోగ్యం వచ్చింది, ఎందువల్ల వచ్చింది? ఏదో ఒక సమస్య, ఏదో నువ్వు చేసిన చెడ్డ పని వల్ల వచ్చింది. కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? ఎక్కువ తింటే వచ్చింది. అల్సర్ ఎందుకు వచ్చింది? తినకూడనివి తినడం వల్ల వచ్చింది. ఎసిడ్ ఎందుకు వచ్చింది? తినాల్సిన సమయంలో తినకపోవడం వల్ల వచ్చింది. అంతే కదా. అంతేనమ్మా. అందువల్ల దానికి ఎవరినో అనడం దేనికి? నేను జాగ్రత్తగా లేనంతే. ఇది ఆరోగ్యం అర్థమవుతుందని చెప్తున్నా నేను. అన్ని విషయాల్లోనూ కూడా అంతే. చెయ్యవలసినటువంటి పనులు తగినటువంటి సమయంలో చేయకపోవడం వల్ల వచ్చింది. నా కళ్ళజోడు ఎందుకు వచ్చింది? తెల్లారుదాం 4:30-5కి లేవలేదు కనుక 6 సూర్యోదయం అయ్యాక లేవడం మొదలుపెట్టా కళ్ళజోడు వస్తుంది. అమ్మ, ఇది కూడా ఇలా కూడా ఉంటుందా? ఉందమ్మా. సూర్యోదయానికి ముందు లేచేటటువంటి వారికి కళ్ళజోడు రాదు. 99%. ఎక్కడో 1% చెప్పలేం. ఇవన్నీ సామాన్య సిద్ధాంతాలు, ఎక్కడో ఎక్సెప్షన్స్ ఉంటాయి, జనరల్గా ఉండేవి. కనుక ఇలాంటి ప్రతిదానికి కూడా ఒక కారణం ఉండి దేవుణ్ణి ఎందుకు తిడతాం మనం? లక్ష్మీదేవి అనుగ్రహించట్లేదు అని ఎందుకు అనుకుంటున్నాం? మనం చేసే పనులు లక్ష్మీదేవి రావడానికి తగినట్టుగా ఉన్నాయో లేవో. నిన్ను మా ఇంటికి పిలిచాను నేను, కానీ మా ఇంట్లో నువ్వు అడుగు పెట్టేట్టు నేను క్లీన్గా ఉంటే కదా నువ్వు లోపలికి వస్తావు, లేకపోతే గుమ్మంలోంచి వెళ్ళిపోతావు. అవునా కదా? నచ్చాలి కదా రావాలంటే. నచ్చాలి కదా, అసలు లోపలికి రాగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి అడుగు పెట్టడానికి తగినట్టుగా ఉందా లేదా? నాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహించడానికి తగినట్టుగా నువ్వు లేవేమో. ఒకసారి ఆలోచించుకో, ప్రవర్తన గురించి ఆలోచించుకో. ఇట్లా పెట్టినట్టయితే అనుగ్రహం చేతిలో పడుతుంది, ఇట్లా పెట్టినట్టయితే జారి కిందకి వెళ్ళిపోతుంది. మనం చాలామందిని చేసే పని ఏమిటంటే చేతులు ఇట్లా పెట్టి కూర్చుంటాం. భగవంతుడి అనుగ్రహం ఇటు నుంచి జారిపోతూ ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చేతులు ఇలా పెట్టాలి, వాళ్ళు ఇచ్చింది చేతిలో నిలుస్తుంది. అంతే కదా. ఎందుకంటే ఇలాగే కదండి దేవుడి దగ్గరికి వెళ్ళి దోశలు ఒగ్గుతారు. ఎందుకు ఇలా పెడతారు? ఏదైనా దేవుడే కాదు, ఎవరైనా సరే ఇచ్చేది మన చేతిలో ఉండాలంటే ఇలా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే
పోతుంది. కనుక దీన్ని ఇలా పెట్టుకోవడం నేర్చుకో. అనుగ్రహం ఆవిడ కురిపిస్తూనే ఉంటుంది. సూర్యుడు చక్కగా ఎండ కాస్తున్నాడు, నువ్వు తలుపులేసు కూర్చుని ఎండ లేదంటే ఎట్లా? ఎండ లోపలికి రాదు. తలుపులు తెరుచుకుంటే ఎండ కాదు కానీ సూర్యకిరణాల నుంచి వచ్చే వెలుగు వచ్చి ఇల్లంతా కాంతివంతమై పురుగులు, దోమలు, ఈగలు లేకుండా చేస్తుంది. అలాగే ఏదైనా మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలే తప్ప దాన్ని మనకి తినడం కూడా మింగడం కూడా నేను చేయకపోతే ఎట్లా కుదురుతుందమ్మా? మింగటం అన్నా నేను చేయాలి కదా. అరటిపండు ఒలిచి నోట్లో కూడా పెట్టాక ఎవరు మింగాలి? ఎవరికి పెడతారు? ఆ కాస్త మనం చేయాలి. అక్కడ తేడా చేస్తున్నాం. నేను మింగకుండా ఉండిపోవడం అన్నది, చేతులు ఇట్లా పెట్టకుండా ఇట్లా పెట్టడం అన్నది జరుగుతూ ఉన్నది. అందువల్ల అనుగ్రహం కురిపించటం అన్నది ఎప్పుడూ చేస్తూనే ఉంటారు, కానీ మనం దాన్ని స్వీకరించటంలో తేడా చేస్తున్నాం అని గుర్తు చేసుకోవాలి. ఓకే అమ్మా. అయితే మరి అమ్మవారి పూజ చేసేటప్పుడు లేదంటే అమ్మవారి అనుగ్రహంలో మనం అంటే కోరుకునేటప్పుడు కానీ అంటే ఎలాంటి తప్పులు చేయటం వల్ల అంటే స్వయంకృత అపరాధం అంటాం కదమ్మా, అలా సో అలాగా చేయకూడని తప్పులు ఏంటమ్మా అసలు? అమ్మ, దేవుడికి పూజ చేసేటప్పుడు అశుచిగా చేయడం కానీ, అంటే పాచి బట్టలు అవి బయట నుంచి తిరిగి వచ్చి వాళ్ళని వీళ్ళని తగిలినటువంటి బట్టలు ఏవో ఉంటాయి కదా, అటువంటి వాటితో చేస్తే ఏమవుతుంది? నిప్పుల్లో అగరు సాంబ్రాణి వేస్తే మంచి ఘుమఘుమ వాసన వస్తుంది. అదే నిప్పుల్లో ఒక్క మిరపకాయ వేయండి, ఘాటు వస్తుంది. ఏం వేసావన్న దాన్ని బట్టి అది నిప్పుల్లో ఉందా? లేదు. అంతే కదా. మనం చేసేటటువంటిది ఎంత శుచిగా చేస్తే దాని ఫలితం అలా ఉంటుంది. శారీరకమైనటువంటి శౌచం ఉండాలి, మానసికమైన శౌచం ఉండాలి, వాక్పరమైన శౌచం ఉండాలి. అంటే వాక్కు కూడా చక్కగా ఉండాలి. అక్కడ కూర్చుని అమ్మవారిని నేను ఏదో ప్రార్థిస్తూ నాకు డబ్బు రావాలి అని కోరుకుంటూ అవతల వాడికి రాకూడదు అని మనసులో అనుకుంటే అది నాకే అవుతుంది. ఓకే, ఎదుటి వాళ్ళకన్నా కూడా అది మనకి అక్కడికి వచ్చేది ఎవరికి అన్నది కాదు. అక్కడ రాకూడదు, దరిద్రం, వాడు దరిద్రుడు, వాడు నేనే అవుతానేమో ఎవరికి తెలుసు. అసలు మనసులో ఒక ఆలోచన, అమ్మవారిని ప్రార్థిస్తుంటే వాడెవడో ఎందుకు గుర్తొచ్చాడు నీకు? అమ్మవారి తప్ప ఇంకేది రాకూడదు. అలా చక్కగా ఉండాలి. చేత ఎప్పుడూ కూడా ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏ దేవతామూర్తి ఏ దేవుడు కూడా శాడిస్ట్ కాదు. మన్ని వాళ్ళు శిక్షించరు, మనకి వాళ్ళు శిక్షణ ఇస్తారు. నువ్వు సరిగ్గా ప్రవర్తించమని చెప్తారే తప్ప మిమ్మల్ని కఠినంగా శిక్షించి బాధ పెట్టరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అమ్మ, ఒక చిన్న ఉదాహరణ అమ్మా. మామూలుగా స్కూళ్ళల్లో ఏదైనా తప్పు రాసామనుకో, ఇంటికి వచ్చాక ఫస్ట్గా అమ్మ నాన్న కానీ లేదంటే చుట్టాలు ఎవరైనా సరే ఏం చెప్పారా మీ టీచర్, ఇదే నాకు నేర్పించింది అని అంటారు. సేమ్ అదే విధంగా మనకి ఇంట్లో ఏం జరిగినా, మనం ఏం తప్పు చేసి మనం ఇబ్బందుల పాలైనా మొదటగా మనం అనుకునేది దేవుణ్ణే. ఎందుకు ఇలా చేశాడు దేవుడు అంటే, మనకు అన్ని కలిగి సంతోషంగా ఉన్నప్పుడేమో దేవుణ్ణి గొప్పగా అనుకుంటాము, ప్రతిభ అనుకుంటాం. ఏదన్నా ఒక విషయంలో సాధించి విజయం పొందితే నేను అంటాం. ఏదైనా తప్పు జరిగితే మాత్రం దేవుణ్ణి తిట్టేస్తారు. ఎదురుగా ఎవరుంటే వాళ్ళని, ఎవరు లేకపోతే దేవుణ్ణి అంటాం. బ్లేమ్ గేమ్ అంటారే, ఈ బ్లేమ్ గేమ్ చాలా అలవాటు అయిపోయింది మనుషులకి. మరి అలా అనుకోవచ్చమ్మా మనసులో, కానీ అంటే బయట కూడా తిట్టేస్తుంటారు కొంతమంది దేవుణ్ణి. అనుకోకూడదమ్మా, ఎందుకు అనుకోవాలి? అసలు చేయకూడని పనులు అన్నీ చేస్తుంటే అందులో ఇదొకటి అంతే. ఎన్ని చేయకూడని పనులు చేయటల్లా. ఇప్పుడు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు ఎవరినన్నా, వాడు ఆలస్యంగా నిద్ర లేచాడు, ఆ మాట చెప్పడు. ట్రాఫిక్ జాము, దారిలో ఏదో అయింది, టైంకి ఎవరో వచ్చారు, ఇన్ని వందలు చెప్తాడు తప్ప ఇవాళ నేను ఆలస్యంగా లేచానండి, అందువల్ల ఆలస్యంగా వచ్చానండి నిజాయితీగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత హాయిగా ఒప్పుకోవచ్చమ్మా. టాలెంట్ అంతా అక్కడ వాడాలా, ఒక కథ రాసిపారే ఆ తెలివితేటలుంటే. అంతేగాని ఇక్కడ ఎవరి దగ్గర చెప్ప ఆలస్యమైందండి, వాళ్ళ పొరపాటు అయింది, పొరపాటు అని కూడా నక్కర్లా, ఆలస్యంగా లేచాను, ఆలస్యం అయిందని చెప్పేస్తే ఏం చేస్తారు? ట్రాఫిక్ జామ్ అని చెప్తే ఏం చేశారో ఆలస్యం అయిందంటే అదే చేస్తారు, అంతకని ఇంకేం లేదు. ఓకే అమ్మా.
కానీ అలాగా ఎవరో ఒకళ్ళకి నే చేసిన తప్పుని ఇతరుల మీద పడేసేటటువంటి మనస్తత్వం ఎవ్వరూ లేకపోతే దేవుడి మీద వేస్తాం. కానీ నేనేదన్నా సాధిస్తే అది దేవుడు నేను సాధించేట్టుగా చేశాడు, నా వల్ల ఈ పని జరిగేట్టుగా భగవంతుడు చేశాడని నిజాయితీగా ఒప్పుకుంటామా? నేను అంటాం కదా. అది మానవ నైజంగా మనస్తత్వం మారిపోయింది. అదే చెప్తాను, మనిషి మనస్తత్వం అట్లా ఉంటుంది. అది అన్ యావరేజ్ మ్యాన్, హ్యూమన్ ఎదగాలి అంటే దాని నుంచి బయటపడాలి. యావరేజ్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు బి ఏ హయ్యర్ హ్యూమన్ తప్పనిసరిగా ఈ స్థాయి నుంచి ఎదగాల్సిందే. ఓకే అమ్మా, చాలా చక్కటి విశ్లేషణ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మా మీరు చెప్తుంటే, వినటానికి చాలా బాగుంది అమ్మా. ధన్యవాదాలు. మంచిదమ్మా.